అందరు నమస్కారం అండి. నిన్నటిదాకా పేరునని పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడేదండి. మైక్ కనిపిస్తే చాలు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, నారా లోకేష్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు వాగేవాడు ఈ పేరునని కుక్క. మీ కేసులకు మేము భయపడం, మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, మేము అసలు దడవం, మా వెనకాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి, మేము జగన్మోహన్ రెడ్డి సైను, మేము ఎదుర్కొంటాము, మేము భయపడం అని పెద్ద పెద్ద భారీ డైలాగులు, ఎలివేషన్ డైలాగులు కొట్టేవాడు ఈ పేరునని. గత 2 రోజుల ముందు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ, నారా లోకేష్ గారిని ఉద్దేశిస్తూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈరోజు మీడియా ముందుకు వచ్చి పాపం భయపడుతున్నాడు, గొంతులో తడబడింది, తడబడుతూ మాట్లాడుతున్నాడు, మాట రావటం లేదు, మమ్మల్ని చంపేస్తున్నారు, మా మీద దాడి చేస్తున్నారు, మేము ఇక్కడ బతకలేకున్నాము, మాకు అర్జెంటుగా రాష్ట్రపతి పరిపాలన కావాలి, రాష్ట్రపతి పరిపాలన అర్జెంటుగా ఇక్కడ విధించండి అని పేరునని మీడియా ముందుకు వచ్చి గుక్కబెట్టి ఏడుస్తున్నాడు, గగ్గోలు పెడుతున్నాడు. ఒకసారి ఈ పేరునని ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాము. ఈ కుక్క సంగతి చెబుదాం, లాస్ట్లో చెబుదాం. కుక్క సంగతి, పేరుని కుక్క, ఈడు కుక్కేడు. ఎందుకంటే గతంలో చెప్పాడు ఒకసారి, నేను జగన్మోహన్ రెడ్డి కుక్క లాంటి వాడిని, నేను అందుకే అంటున్నా ఈడు కుక్క అని. పేరుని కుక్క, కుక్క చెప్పు కుక్క. గడిచిన 4-5 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తాడు, లోకేష్ నాయుడు అలాగే ఈ రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీపీ, అలాగే లా అండ్ ఆర్డర్ డీజీపీ, ఈ ముగ్గురు కలిసి దాన్ని నిర్భయంగా నిర్లజ్జగా అమలు చేయడం. ఎంత అంటే గడిచిన 3 రోజుల క్రితం ఆలయంలో ఖర్చునికి వెళ్ళినటువంటి విడుదల రజనీ అనే ఆవిడ మాజీ మంత్రి, ఆవిడ గుళ్ళోకి వెళ్ళి పూజ చేసి బయటకు వస్తే రౌడీ మొక్కలు ఆవిడ కారుని అడ్డగించి ఆవిడ అవమానకరంగా ఆవిడని తిడుతూ, ఆమె తక్కువ తినలేదయ్యో, ఏ పేరుని కుక్క, ఆమె తక్కువ తినలా, ఆవిడ చాలా చేసింది, ఆవిడ రెచ్చిపోయి మాట్లాడింది. ముందు అక్కడ భక్తులు ఎవరైతే హిందూ భక్తులు ఉన్నారో వాళ్ళు అడ్డుకున్నారు, టీడీపీ కార్యకర్తలు కాదు. ఒరే కుక్క, పేరుని కుక్క, తెలుసుకుని మాట్లాడు, మనం ఏది చెప్తే ప్రజలు అది నమ్మేస్తారు అని చెప్పి నమ్మబాకు. మేమున్నాం వాస్తవాలు చెప్పేదానికి. విడుదల రజనీ అంటే సైబరాబాద్ మొక్క రజనీ మీద అటాక్ చేసింది, అడ్డుకునింది, అటాక్ కూడా కాదు అడ్డుకునింది, నిరసన తెలియజేశారు ఎవరో హిందూ భక్తులు. ముందు ఈవిడ రెచ్చిపోయి మాట్లాడింది, రెచ్చిపోయి మాట్లాడిన తర్వాత వాళ్ళు నిరసన తెలియజేశారు. దాడి చేయలేరా పేరుని కుక్క, తెలుసుకో. దాడికి నిరసనకి దాడి చేసినటువంటి పరిస్థితి చూస్తే, అలాగే నిన్న అంబటి రాంబాబు గారు గుడిలోకి వెళ్ళి స్వామివారికి అర్చన చేయించి పూజలు చేయించి వస్తుంటే దారి కాచి దారిలో దాడులు చేయటం, అసభ్యంగా ఆడవారు కూడా, స్త్రీలు కూడా నోటితో పలకలేనటువంటి దోషాలతో రాంబాబు గారిని తిడితే, ఒరే పిచ్చి కుక్క, ఒరే పేరుని కుక్క. ఆ ముందు ఈ అంబటి రాంబాబు కుక్క ఉంది కదా, వాళ్ళ లోఫర్ కూడా తిట్టాడు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ లకారాలతో తిట్టాడు. ముందు వీడు అంబటి రాంబాబు ముందు వాడు తిట్టాడు. వాడు తిట్టి కారు వెళ్ళిపోతున్న తర్వాత అది చూసినా అది విన్న ఆ మహిళ, ఆవిడ ఆవేశం పట్టలేక ఆవిడ ఒక మాట మాట్లాడింది. వాస్తవం, నేను కాదంటోలే. దానికి ముందు మాట్లాడింది పేరుని నాని, సారీ నీ పేరు వస్తుందా పేరు నాని, ఈడు అంబటి రాంబాబు. ఈ అంబటి రాంబాబు ముందు రెచ్చగొట్టాడు, ఈడు మాట్లాడాడు. ముందు టీడీపీ కార్యకర్తలు మాట్లాడాలా లేదా ఆ మహిళ మాట్లాడాలా, ముందు ఈడు రెచ్చిపోయి మాట్లాడాడు, ఈడు రెచ్చగొట్టి మాట్లాడాడు. ఈడు మాట్లాడిన తర్వాతే ఆవిడ మాట్లాడింది. మీరు ఒక వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది, కావాలంటే చూడండి, వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలోనో చూపించే ప్రయత్నం చేస్తా. కారులో రికార్డ్ చేస్తున్నారు ఎవరైతే అంబటి రాంబాబు అనుచరులు, వెనకాల బ్యాక్ సీట్లో కూర్చొని వాళ్ళు వీడియో రికార్డ్ చేస్తున్నారు. తిట్టేది కారు ముందు ఎవరు లేరు, టీడీపీ కార్యకర్తలు ఎవరు లేరు, ఖాళీగా ఉంది, పక్కన పోలీసు వాళ్ళు 2-3 ఉన్నారు అంతే. దానికి వీడు రెచ్చిపోయి మాట్లాడాడు, వాడు తిట్టాడు ముందు. ఆ మహిళ తిట్లా. కుక్క తెలుసుకొని మాట్లాడరా కుక్క. మళ్ళీ ఈ రోజున జోగి రమేష్ గారు, ఆయన భార్య కొడుకులు కలిసి తంబళపల్లిలో వాయిదా ఉండటం వల్ల రేపు ఇవాళ దారిలో శ్రీశైలం కానీ టెంపుల్స్ అన్నిటికి వెళ్ళి తంబళపల్లి చేరుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళి పెట్రోలు డీజిల్ చుట్టినటువంటి గుడ్డలు బాటిల్స్ తో ఆ వరండాలో ఎందుకు ఇసిరారు? ఊరకని ఇసురుతారా? ఊరకనే దాడి చేస్తారా? ఏం టీడీపీ కార్యకర్తలకు ఏమన్నా పని బాట లేదా? మీ లెక్క, మీ కార్యకర్తల లెక్క పని బాట లేదా వాళ్ళకి?
వాళ్ళకి పని బాట అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఊరికే దాడి చేయరు వాళ్ళు. నిన్న ఈ జోగి రమేష్ అనే కుక్క, అందరు కుక్కలే మీరు, ఈ జోగి రమేష్ అనే కుక్క నారా లోకేష్ గారిని ఉద్దేశిస్తూ అసభ్యంగా మాట్లాడాడు, బాడీ షేమింగ్ చేశాడు. ఆ బాడీ షేమింగ్ చేస్తే టీడీపీ కార్యకర్తలకి కోపం వస్తుంది కదా, ఆవేశం వస్తుంది కదా, వాళ్ళు రియాక్ట్ అవుతారు కదా. రియాక్ట్ అయితే ఇలాగే ఉంటుంది కదా, ఇలాగే ఉంటుంది కదా. మన నోరు మంచిదైతే ఊరు మంచిదిరా పేరునని. మన నోరు మంచిగా ఉండాలి, మన పద్ధతిగా మాట్లాడాలి. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలంటే ఇలాగే చెక్కేస్తారు, గ్యారెంటీగా ఇలాగే దాడి చేస్తారు. పిచ్చి కుక్క, నెక్స్ట్ నువ్వేరా రే, గుర్తుపెట్టుకో, పేరుని కుక్క నువ్వే, నెక్స్ట్ నువ్వే. నేను గ్యారెంటీ పారిపోవు, నువ్వు పారిపోయా నుంచి, లేకపోతే నేను గ్యారెంటీ చెక్కేస్తాను, నిన్ను గ్యారెంటీ చెక్కేస్తాను నిన్ను. కుక్క వాగినట్టు వాగుతున్నావు నువ్వు, నెక్స్ట్ నువ్వే, గుర్తుపెట్టుకో. ఆ ఇల్లు తగలబెట్టేటువంటి కార్యక్రమం చేయటం, ఇంటిని గేటును తన్నే కార్యక్రమం. పోలీసులు ఏం చేస్తున్నారు అంటే చుట్టూ ప్రేక్షక పాత్ర చూస్తున్నారు. వైసీపీ వాళ్ళు దాన్ని అడ్డుకుంటాకి వెళ్తుంటే వాళ్ళని లాఠీ చార్జ్ చేస్తారు పోలీసులు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది అంటే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఉద్దేశపూర్వకం ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజ్యహింస, ముఖ్యమంత్రి నాయకత్వంలో ముఖ్యమంత్రి ఆదేశాలతో జరుగుతున్నటువంటి రాజ్యహింస, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నా వెంటనే పంపించాలి. లేకపోతే కనుక వేలాది మంది ప్రాణాలకి ఇవాళ ముప్పు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రపతి పాలన విధించడానికి సంపూర్ణంగా అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎందుకురా రాష్ట్రపతి పరిపాలన? ఏం జరుగుతుందన్న రాష్ట్రపతి పరిపాలన? నువ్వు చెప్పితే రాష్ట్రపతి పరిపాలన వచ్చేస్తుందా? అంతలోనే ఏం దాడులు జరుగుతున్నాయి రాష్ట్రపతి పరిపాలన కావడానికి? మీరు నోరు అదుపులో పెట్టుకుంటే ఎందుకు ఈ దాడులు జరుగుతాయి? ఎందుకు మీ మీదకి వస్తారు? ఇక్కడ టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు ప్రజల్ని ఇబ్బంది పెట్టడంలా. మీ ఎవరైతే పిచ్చి వాగుడు వాగుతున్నారో, ఎవరైతే పిచ్చిగా మాట్లాడుతున్నారో వాళ్ళకి బుద్ధి చెబుతున్నారు. దానికి రాష్ట్రపతి పరిపాలన విధించరు, దానికి రాష్ట్రపతి పరిపాలన రాదు. రాష్ట్రపతి పరిపాలన ఎప్పుడు వస్తుంది? ప్రజల మీద విధ్వంసం జరిగినప్పుడు, ప్రజల మీద, సామాన్య ప్రజల మీద దాడులు జరిగినప్పుడు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కంట్రోల్ చేయలేనప్పుడు, పూర్తిగా ఫెయిల్ అయినప్పుడు అప్పుడు రాష్ట్రపతి పరిపాలన వస్తుంది. మీ మీద దాడి చేస్తే రాష్ట్రపతి పరిపాలన రాదు. ఎలా కుక్క తెలుసుకో. ముందు మీరు రాష్ట్రపతి పరిపాలన ఏం అవసరం మీకు. మీరు నోరు కంట్రోల్లో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోరు కంట్రోల్లో పెట్టుకుంటే మీ జోలికి ఎవ్వరు రారు. మేము ఇలాగే మాట్లాడతాము, ఇలాగే రెచ్చగొడతాము, ఇలాగే బూతులు మాట్లాడతాము అంటే ఇలాగే పిచ్చు కుక్కను కొట్టినట్టు కొడతారు. నెక్స్ట్ నిన్ను కూడా కొడతారు, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ నువ్వే ఉన్నావు ఆర్డర్లో. నా మాట విని నువ్వు వీలైతే పారిపోవు, ఖచ్చితంగా పారిపో, లేకపోతే చెక్కేస్తారు నిన్ను గ్యారెంటీగా. పిచ్చి కుక్క మాట్లాడతావు నువ్వు. పిచ్చి కుక్క, నోరు అదుపులో పెట్టుకోనరా, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. పిచ్చిగా మాట్లాడితే ఇలాగే ఉంటుంది, ఇలాగే చెక్కేస్తారు, మొత్తం కింద నుంచి పైదాకా చెక్కేస్తారు, గుర్తుపెట్టుకో. మొన్న చంద్రబాబు గారి మీద ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు మగోడు. మేము భయపడమన్నాడు. ఈరోజు ఏం ఇలా కూల్గా కామ్గా మేము అదండి, మాకు రాష్ట్రపతి పరిపాలన కావాలండి, మాకు భయం వేస్తుందండి, మేము భయపడుతున్నామండి. మగోడు అంటే మగోడు మాట మీద పడాలి, అంతేగాని అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడకూడదు. పేరుని కుక్క, గుర్తుపెట్టుకో. జై హింద్.